హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇవాళ మనము అరటికాయ ఉంటుంది కదా, పచ్చి అరటికాయ, అది ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ అరటికాయ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారదనమాట. తర్వాత దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అంటే ఫ్రై కదా, కొంచెం ఎక్కువే వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు గింజలు అవి వేసుకోవాలండి. అయితే ఈ ఫ్రైలు అలాంటివి అంటే దొండకాయ కానీ, బెండకాయ కానీ, అరటికాయ కానీ ఇలాంటి ఫ్రైలు చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఇలాంటి ఇనప కడాయి పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవి టేస్ట్గా ఉంటాయండి. మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేసేదానికంటే ఈ ఇనప కడాయిలో మంచిగా అవుతుందన్నమాట ఫ్రైలు అలాంటివి. చాలా బాగుంటుందండి ఇందులో చేసుకుంటే మాత్రం. నేను ఫ్రైలు అలాంటివి ఇలాంటి కడాయిలోనే చేసుకుంటాను. పోపు గింజలు వేసుకున్నాం కదా, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము, సన్నగా కట్ చేసినవి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయల ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఫ్రైలు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. కావాలంటే మనము ఓన్లీ వెల్లుల్లి ఉంటుంది కదండి, అది చిదిమేసి వేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్లో కారం పొడి వేస్తాను కదా, అందులో ఉంటుంది వెల్లుల్లి, అందుకని నేను వేయను అనమాట. ఇదేమో మన చెట్టుకు తెంపుకున్న కరివేపాకు. కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి, అరటికాయ ముక్కలు, అవి వేసుకోవాలన్నమాట. ఈ అరటికాయ ముక్కలు మన ఇష్టం, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ముక్కలుగా అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎలాగంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసుకొని ఉప్పులో వేసుకున్న ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకున్నాను. చూడండి, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇది చేసుకునే ముందే కట్ చేసుకోవాలండి, ముందే కట్ చేసుకొని పెట్టుకోకూడదు. ఎక్కువసేపు అయిందంటే అవేంటి నల్లగా వచ్చేస్తుంది పైన తొక్కంతా. అందువల్ల నేను అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు వేగనివ్వాలి. కాసేపు వేగనిస్తే ఏంటంటే మంచిగా ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ముక్క అనేది మెత్తబడుతుంది. ముక్క అనేది మెత్తబడ్డ తర్వాత ఇంకా మనము దానిపైన మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏంటంటే ఆ ఆవిరికి ఈ ముక్కలు మెత్తబడి కొంచెం విరిగిపోయి అలాగవుతాయి. ఫ్రైస్కి ఎప్పుడైనా సగం ఉడికిన తర్వాత ఇంకా మూత అనేది పెట్టకూడదు. పెట్టకుండా ఉంటే అవి మంచిగా క్రిస్పీగా, అంటే బయట గట్టిగాను లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఫ్రైస్ అలాగ ఉంటేనే బాగుంటాయి కదా, అలాగనమాట. చూడండి, ఇక్కడ నేను ఇంకెక్కువసేపు ఉంచుకున్నాను. ఇక్కడ నల్లగైన ఏంటో అనుకుంటున్నారు కానీ అది అంటే కొంచెం మాడితేనే బాగుంటాయండి ఫ్రైకి. నాకు కొంచెం మాడినవి ఇష్టం కాబట్టి కొంచెం మాడినట్టు చేసుకున్నాను. మిగతావి పిల్లలు తినేస్తారనమాట. కొంచెం మాడినట్టు చేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా అడుగునవి, అలా. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి, అంటే ఫ్రైస్కే ఒక కారం పొడి తయారు చేసుకుంటానండి. అది తర్వాత మీకు చెప్తానండి అది ఎలా తయారు చేసుకోవాలి, అందులో ఏమేమి వేసుకోవాలని చెప్పేసి. మా సైడ్ మాత్రం ఇలాంటి ఫ్రైస్లో మన మిర్చి ఉంటుంది, మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అలాంటిది అయితే వేయరు. ఈ కారం పొడి తయారు చేసి పెట్టుకొని ఇలాంటి ఫ్రైస్లోకి వాడుకుంటాం అనమాట. అది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, అయిపోయింది, అంతే. మనము అరటికాయ ఫ్రై ఎంతో మంచిగా టేస్టీగా ఉండేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఇలాంటివి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.